భారత స్వాతంత్ర పోరాట కథ అంటే అది కేవలం రాజకీయ ఘర్షణల కథ మాత్రమే కాదు. అదొక పెద్ద యుద్ధం, ఆలోచనలతో జరిగిన యుద్ధం. మరి ఈ యుద్ధంలో వాడిన ఆయుధాలేంటి అనుకుంటున్నారా? తుపాకులు కాదు, కత్తులు కాదు, పదాలు, పుస్తకాలు, ఇంకా కొన్ని శక్తివంతమైన నినాదాలు. అవును, మాటలతో ఒక దేశాన్ని నిర్మించడం సాధ్యమా? ఎలా నిర్మించారు? ఈ ప్రయాణంలో మనం సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానం వెతకబోతున్నాం. స్వాతంత్ర్యోద్యమాన్నే కేవలం ఒక రాజకీయ పోరాటంగా కాకుండా ఒక సైద్ధాంతిక విప్లవంగా చూద్దాం. మరి ఆ విప్లవానికి అసలు ఆయుధాలుగా నిలిచిన ఆలోచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఈ ప్రయాణంలో ముందుగా స్వాతంత్ర్య శిల్పుల గురించి, తరువాత వాళ్ల రచనలు నవజాతికి ఎలా నమూనాలుగా మారాయో చూద్దాం. ఆపైన ఆ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఉద్యమ గొంతుకుల గురించి, కోట్లాది మందిని కదిలించిన పోరాట నినాదాల గురించి, చివరిగా ఈ మాటలపైనే నిలిచిన మన గణతంత్రం గురించి మాట్లాడుకుందాం. సరే, మరి ఈ ఆలోచనల ఆయుధాగారం లోపల ఏముందో ఒకసారి చూద్దామా? ఈ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు చాలా ప్రత్యేకమైనవి. స్వాతంత్ర్యం కోసం తపించిన గొప్ప వ్యక్తులు, దేశ భవిష్యత్తునే మార్చేసిన పుస్తకాలు, ఉద్యమ జ్వాలను దేశమంతా వ్యాపింపజేసిన వార్తాపత్రికలు, ఇంకా కోట్లాది మందిని ఒక్కతాటిపైకి తెచ్చిన నినాదాలు. ముందుగా ఈ మొత్తం ఉద్యమానికి మేధోనాయకత్వం వహించిన కీలక వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. వీళ్లే అసలైన స్వాతంత్ర్య శిల్పులు. ఈ స్వాతంత్ర్య శిల్పులందరూ ఒకే దారిలో నడవలేదు. వాళ్ల నేపథ్యాలు వేరు, వాళ్ల మార్గాలు వేరు. కొందరు మితవాదులు, మరికొందరు అతివాదులు. కాని అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే: భారతదేశానికి సంపూర్ణ స్వేచ్ఛ. వాళ్ల మధ్య ఉన్న ఈ వైవిధ్యమే ఆ ఉద్యమానికి అసలైన బలాన్నిచ్చింది. చూడండి, లక్ష్యం ఒకటే, స్వాతంత్ర్యం. కాని దాన్ని చేరుకోవడానికి ఎంచుకున్న దారులు మాత్రం చాలా ఉన్నాయి. ఒకవైపు గాంధీజీ అహింసనే తన ఆయుధంగా మార్చుకుంటే, మరోవైపు సుభాష్ చంద్రబోస్ కాదు, సాయుధ పోరాటమే సరైన మార్గమని నమ్మారు. ఇక అంబేద్కర్ గారి దృష్టిలో సామాజిక న్యాయం లేని రాజకీయ స్వేచ్ఛకు అసలు అర్థమే లేదు. అలాగే దాదాభాయ్ నౌరోజీ అయితే అసలు బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని ఆర్థికంగా ఎలా దోచుకుంటున్నారో లెక్కలతో సహా ప్రపంచానికి చూపించారు. ఇలా ఈ భిన్నమైన ఆలోచనలన్నీ కలిసే మన స్వాతంత్ర్యోద్యమానికి పునాది వేశాయి. ఈ గొప్ప నాయకులు తమ ఆలోచనలను కేవలం ప్రసంగాలకే పరిమితం చేయలేదు. వాటిని పుస్తకాల రూపంలో భవిష్యత్ తరాలకందించారు. చెప్పాలంటే ఈ పుస్తకాలే స్వతంత్ర భారతదేశానికి వ్యూహాత్మక ప్రణాళికలుగా పనిచేశాయి. ఈ ఒక్క వాక్యం చాలు ఆనాటి ఉద్యమ సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి. నాయకుల ఆలోచనలే విప్లవాలకు బ్లూ ప్రింట్స్లాగా మారాయన్నమాట. వాళ్లు రాసిన ప్రతి పుస్తకం, ప్రతి వ్యాసం స్వాతంత్ర్య భారత నిర్మాణానికి వేసిన ఒక్కో పునాది రాయిలాంటిది. ఉదాహరణకు గాంధీజీ రాసిన సత్యశోధన తీసుకుందాం. అది కేవలం ఒక ఆత్మకథ కాదు, ఆయన జీవిత తత్వానికి అద్దం. ఇక రాజేంద్ర ప్రసాద్ ఇండియా డివైడెడ్ పుస్తకంలో దేశ విభజన వెనుకున్న వాస్తవాలను చాలా నిష్పక్షపాతంగా విశ్లేషించారు. అలాగే నెహ్రూ ది డిస్కవరీ ఆఫ్ ఇండియా ద్వారా వేల సంవత్సరాల భారత చరిత్రను మన కళ్ల ముందుంచి మనమంతా ఒకటే అని జాతీయ భావనకు బీజం వేశారు. ఇదే దారిలో వీడీ సావర్కర్ 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును మొదటి స్వాతంత్ర సంగ్రామంగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్సి దత్ అయితే బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీని లెక్కలతో సహా బయటపెట్టారు. ఇక భగత్ సింగ్ తన రచన ద్వారా విప్లవానికి హేతువును, తర్కాన్ని జోడించారు. అంటే ఈ రచనలు అప్పటివరకు ఉన్న చరిత్రనే తిరగరాశాయన్నమాట. ఇంత శక్తివంతమైన ఆలోచనలు కేవలం పుస్తకాలకే పరిమితమైతే సరిపోదు కదా, వాటిని సామాన్య ప్రజల దగ్గరికి ఎలా చేర్చారు? అప్పుడే రంగంలోకి దిగాయి పత్రికలు, వార్తాపత్రికలు. అవే ఉద్యమానికి అసలైన గొంతుకలయ్యాయి. ఒక ఆలోచన ఒక పెద్ద ఉద్యమంగా ఎలా మారుతుందో చూడండి. చాలా సింపుల్. మొదట ఒక ఆలోచన పత్రికలో అచ్చవుతుంది. దాన్ని చదివిన ప్రజలు దాని గురించి చర్చించుకుంటారు. దాన్ని తమ ఆలోచనగా స్వీకరిస్తారు. ఆ తర్వాత నాయకుల ఆలోచనను ఒక పదునైన శక్తివంతమైన నినాదంగా మారుస్తారు. చివరికి ఆ ఒక్క నినాదం లక్షలాది మందిని ఏకం చేసి వీధుల్లోకి నడిపిస్తుంది. ఆ రోజుల్లో వార్తాపత్రికలు అంటే కేవలం కాగితాలు కాదు, అవి స్వాతంత్ర్య ఉద్యమానికి జీవనాధారాలు. దేశం నలుమూలలకు ఆలోచనలను చేరవేసిన వాహకాలు. చెప్పాలంటే ప్రతి పత్రికా కార్యాలయం ఒక చిన్న ఉద్యమ కేంద్రంలా పనిచేసింది. నాయకులు తమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారో చూడండి.
గాంధీజీ యంగ్ ఇండియాతో ఇంగ్లీష్ చదివిన విద్యావంతులను లక్ష్యంగా చేసుకున్నారు. బాలగంగాధర్ తిలక్ తన కేసరితో మరాఠీ ప్రజల్లో జాతీయవాదాన్ని రగిలించారు. ఇక మదన్మోహన్ మాలవ్య హిందుస్థాన్ డైరీతో హిందీ మాట్లాడే ప్రాంతాలలో ఉద్యమాన్ని బలోపేతం చేశారు. భాషలు వేరైనా వాళ్లందరి లక్ష్యం మాత్రం ఒక్కటే — స్వాతంత్ర్యం. సరే, ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత ఉత్తేజకరమైన భాగానికొచ్చేశాం. పెద్ద పెద్ద సిద్ధాంతాలను, భావాలను ఒక్క వాక్యంలోకి కుదించి లక్షలాది మందిని కదిలించిన ఆ శక్తివంతమైన నినాదాల గురించి మాట్లాడుకుందాం. స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని నేను సాధించి తీరుతాను. బాలగంగాధర తిలకిచ్చిన ఈ పిలుపు కేవలం ఒక నినాదం కాదు, అదొక ప్రకటన. స్వాతంత్ర్యం అనేది ఎవరో దయతో ఇచ్చే భిక్ష కాదని, అది ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కు అని దేశమంతటా వినిపించిన గర్జన ఇది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం పోరాటం చివరి దశకు చేరుకుంది. ఆ కీలక సమయంలో గాంధీజీ ఇచ్చిన పిలుపు ఇది: డూ ఆర్ డై, చేయండి లేదా చావండి. ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, సంపూర్ణ స్వాతంత్రం తప్ప మరో మార్గం లేదని బ్రిటిష్ వారికి స్పష్టం చేసిన అంతిమ హెచ్చరిక అన్నమాట. సుభాష్ చంద్రబోస్ ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ నినాదం దేశాన్ని ఏకం చేసే ఒక వందనంగా మారింది. భారతదేశ విజయానికి ప్రతీకగా నిలిచింది. నిజం చెప్పాలంటే ఈ రోజుకీ కూడా జై హింద్ అనే పదం మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటుంది. మరి ఈ ఆలోచనల ఆయుధాగారం మనకు చివరికి ఏమిచ్చింది? కేవలం రాజకీయ స్వేచ్ఛను మాత్రమేనా? కాదు, అంతకంటే ఎక్కువ. అది ఆధునిక భారతదేశానికి పునాదులు వేసింది, ఒక కొత్త గణతంత్ర నిర్మాణానికి దారి చూపింది. 1885లో ఒక చిన్న చర్చా వేదికగా మొదలైన ప్రయాణం 1947 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడంతో ముగిసింది. ఈ 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి మలుపులో, ప్రతి అడుగులో మనల్ని నడిపించింది ఆలోచనలే, అక్షరాలే, నినాదాలే. చివరిగా మనం గ్రహించాల్సిన విషయం ఒక్కటే: ఆనాటి ఆలోచనలు, చర్చలు, నినాదాలు కేవలం స్వాతంత్ర్యాన్ని మాత్రమే సాధించి పెట్టలేదు. అవే మన రాజ్యాంగానికి, మన విలువల వ్యవస్థకు, మరి ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెక్కుచెదరని పునాదులుగా మారాయి. ఇప్పుడిదొక ప్రశ్న, మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. గతాన్ని గొప్ప ఆలోచనలు నిర్మించాయి, సరే. మరి మన భవిష్యత్తును ఏ ఆలోచనలు నిర్మించబోతున్నాయి? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.